నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి 1న బాధ్యత స్వీకరించిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నెలాఖరున జితేందర్ పదవి విరమణ, త్వరలో కీలక ఐపీఎస్ల బదిలీలు అంటూ చూస్తున్నాం. సో డీజీపీ శివధర్ రెడ్డి గారు డీజీపీగా శివధర్ రెడ్డి గారి నియామకం నిన్న దానికి సంబంధించిన జీవో కూడా విడుదల కావడం జరిగింది. 2015-16 అనుకుంటా ఓటుకున్నట్టు కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది డీజీపీ శివధర్ రెడ్డి. ఆనాడు డీజీ ఇంటెలిజెన్స్ గానే ఉన్నాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల కేసీఆర్ ఎందుకో డీజీపీ శివధర్ రెడ్డిని పక్కన పెట్టడం జరిగింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చాలా కీలకంగా డీజీ ఇంటెలిజెన్స్ విభాగంలో ఇంటెలిజెన్స్ విభాగానికి ఉన్నప్పటికీ దాని తర్వాత ఇప్పుడు డీజీపీగా ప్రమోట్ కావడం జరిగింది డీజీపీ శివధర్ రెడ్డి గారు. సో ఇప్పుడు చాలా క్లియర్గా అంటే అధికారులు ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అధికారులు ఆ ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తే అదే ఫాలో అవుతారు. 100% ఆ విధంగా లాయల్గా ఉంటారు అధికారులందరూ కూడా. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు జేఎస్ రాజు ఉన్నాడు, గతంలో కేటీఆర్కు కీలకంగా పనిచేసిండు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇదే ప్రభుత్వంలో ఇదే శ్రీధర్ బాబుకి అదే పోర్ట్ఫోలియోస్ తోటి అవే డిపార్ట్మెంట్స్ తోటి కొనసాగుతున్నాడు కదా. ఏమైనా అయిందా? మనం ఏమో పెద్ద ఎత్తున కేటీఆర్ బినామీ అనుకున్నాం, లాస్ట్కి ఏమైంది, ఆయన మళ్ళీ అదే పొజిషన్లో కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు నవీన్ మిట్టల్ ఉన్నాడు, నవీన్ మిట్టల్ కూడా అదే పరిస్థితి. మొన్నటి వరకు సీసీఐల కమిషనర్ ఉన్నాడు కదా. అంటే అధికారులు ఎవరైనా సప్పటి కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలకి అనుగుణంగానే ఉంటారు. సో వాళ్ళకు అడ్వాంటేజ్ అంటే వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉంటారు, నాయకులు కూడా అదే పరిస్థితిలో ఉంటారు, వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉంటారు. వీళ్ళెవరు కూడా ప్రజలకు మేలు చేసేటువంటి నాయకులు కాదు, ప్రజలకు మేలు చేసే అధికారులు కాదు. కేవలం వాళ్ళ ఇచ్చిపుచ్చుకోవడాల విషయంలో చాలా పద్ధతిగా లెక్కలు సరిగా చేసుకొని ఉంటారు. సో గతంలో డీజీ ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి శివధర్ రెడ్డిని రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి దాంట్లో ఉన్నాడు ఓటుకున్నట్టు కేసులో. ఇప్పుడు ఇదే శివధర్ రెడ్డి ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలకమైనటువంటి డీజీపీ స్థానంలో ఉన్నాడు. నేను ఒకటే చెప్తాను, విజ్ఞప్తి చేస్తాను, గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో కావచ్చు లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో కావచ్చు డీజీపీలుగా పనిచేసిన వాళ్ళు మాలాంటి వాళ్ళు చాలామంది గొంతుల పైన పెద్ద ఎత్తున అక్రమ కేసులు పెట్టి జైలు పంపిన సందర్భాలు ఉన్నాయి. సో దయచేసి మీరు వారిలా కాకుండా ప్రజల కోణంలో ఆలోచించి ప్రజల కోణంలో మీ పాలన ఉండాలి, మీ డీజీపీ అధికారం ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు కాళోజీ టీ తరఫున డీజీపీ శివధర్ రెడ్డిని కోరుతా ఉన్నాను. మీరు అందరి వాడు అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటా ఉన్నారు. అందరి వాడిలాగానే ఉండండి, అదేవిధంగా అందరి వాడిలాగానే అందరికి కూడా మేలు చేసే విధంగా ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.